నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అయినటువంటి అబ్దుల్ నజీర్ గారితో మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా సుమారుగా గంటన్నర సేపు భేటీ అవడం సర్వత్రా రాజకీయంగా చర్చ నడుస్తున్న పరిస్థితి. అయితే దేని గురించి యొక్క చర్చ నడిచి ఉండవచ్చు అని చెప్పేసి అనేక ఊహాగానాలు కూడా వస్తున్నాయి. అయితే దేని గురించి నడిచి ఉండవచ్చు, వీటన్నిటి గురించి కూడా కొద్దిమేర మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో మన ముందు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు. నమస్కారం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రోజున గవర్నర్ గారిని కలిశారు. ఒక పక్క లిక్కర్ స్కామ్ ఇవన్నీ అరెస్టులు వస్తున్న నేపథ్యంలో ఈయన గవర్నర్ గారిని కలవడం అత్యంత హాట్ టాపిక్ గా మారింది రాజకీయాల్లో. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వెళ్ళడం దాదాపు గంటన్నర సేపు సాగిందని చెప్పేసి విశ్వసనీయ సమాచారం అయితే వస్తుంది. అంతర్గతంగా ఏం నడిచి ఉండొచ్చు అంటారు చర్చ? అంత్యకాలం సమీపిస్తుందని అర్థం అవుతుంది. అంటే దానికి అర్థం మీకు అర్థమైంది. అంటే కేసు కొలుక్కు రాబోతున్న తరుణం ఇది. ఇప్పుడు లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో అదంతా కూడా ఒక దశకు చేరింది. అంటే అది చివరి దశ ఆల్మోస్ట్. ఇలాంటి దశలో ఉండగా ఇక రేపో మాపో ఇక అసలు నేరస్తులు ఎవరు, అంతిమ లబ్ధిదారులు ఎవరు, ఇలాంటి విషయం మీదకి ఇప్పుడు చర్చ నడుస్తున్న సందర్భంలో ఇంకా అన్ని వేళ్లు ఒకవైపే చూపిస్తున్నాయి. అది జగన్ అనేది తెలుస్తుంది. అలాగే భారతిరెడ్డి గారు కూడా. ఈ సందర్భంలో రేపు ఒకవేళ నోటీస్ ఇచ్చి అరెస్టు వారెంట్ ఇట్లాంటివి వచ్చి కస్టడీలోకి తీసుకోవాల్సిన సందర్భం వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని లేదంటే భారతిరెడ్డి గారిని అప్పుడు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక ఊహాజనితం. ఈ సందర్భంలో ఇప్పుడు గవర్నర్ గారిని ఏదైతే భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి కలిశారో అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు బయట చాలా చర్చ నడుస్తూ ఉంది. ఈ సందర్భంలో ఇప్పుడు ఏంటంటే ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే ఇతను మాజీ సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి 17A అనే ఒక అధికరణం ఉంది కదా, ఆ ప్రకారం గవర్నర్ గారికి ఒక విచక్షణాధికారం ఉంది. దాంతో అరెస్ట్ ని ఆయన అడ్డుకునే అవకాశం ఉందా, లేకపోతే అరెస్ట్ ని జరిగే సందర్భంలో ఈయన మౌనం వహిస్తారా? ఈ విషయం మనకి ఇంకా స్పష్టంగా తెలవాలంటే రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అయితే ఇప్పుడు వెళ్ళిన సందర్భంలో వ్యక్తిగతంగా కలిసారా, ఏమైనా ఆరోగ్యం అంటే బాగాలేదని చెప్పేసి ఒక పరామర్శలాగా వెళ్ళారు అనేది ఒక బయట చెప్పుకుంటున్న విషయం. కానీ ఎక్కడా కూడా మీడియాతో ఏ కారణంగా వెళ్ళారు, వ్యక్తిగతంగా వెళ్ళారా లేకపోతే వేరే సందర్భంగా వెళ్ళారా అనేది ఎక్కడ మాట్లాడింది లేదు. ఇంతవరకు చాలా గోప్యంగానే ఉంచారు. ఆ గోప్యంగా ఉంచడం వల్లనే చర్చ పెరిగింది బయట. అంటే ఏమై ఉండొచ్చు, కారణాలు ఏమై ఉండొచ్చు అనేది ఊహాగానాలు, గుసగుసలు. సో ఏదేమైనా ఇప్పుడు ఒకటి మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. త్వరలోనే ఏదో ఒక నిర్ణయం సిట్ నుంచి ఏదో ఒక జరగబోతుంది ఒక సంఘటన అనే సంకేతంగా ఇప్పుడు మనకి ఈ దృష్టాంతం కనిపిస్తోంది. ఎవరైతే గవర్నర్ గారిని కలిశారో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆయన భార్య భారతిరెడ్డి గారు, అంటే వాళ్ళలో ఒక ఆందోళన అయితే మొదలైంది. దానికి పర్యవసానం ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. కాబట్టి దానికి ముందస్తుగా ఒకసారి గవర్నర్ గారిని కలవాలనేది వాళ్ళ ఆలోచన ఒక వ్యూహాత్మకంగా ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గవర్నర్ గారు కలిసిన వెంటనే ఎవరైనా కూడా ఇంతవరకు గవర్నర్ గారు కలిసిన పెద్ద నాయకులు కలిసినా కూడా తర్వాత ప్రెస్ మీట్ పెట్టి దేని ఉద్దేశం కలిశారో మీడియాతో వివరించడం జరుగుతుంది. మరి ఎందుకని నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా మాట్లాడడం లేదంటారు? ఆయన రహస్యంగా ఉంచడం వెనకాలే ఆయన ఉద్దేశం మనకి పరోక్షంగా అర్థమవుతుంది. ఆ పరోక్షంగా ఉన్న విషయం ప్రత్యక్షంగా ప్రజలకు తెలియాల్సిన సందర్భం ఇక కొద్ది రోజుల్లో కనిపిస్తుంది. అదేంటంటే అందరికీ ఊహించేది ఏంటంటే ఖచ్చితంగా ఈ అరెస్ట్ విషయం గురించి ఆయన ప్రస్తావించే ఉంటారు, దాని నుంచి ఆయన సహకారం కోసం ఆయన అభ్యర్థించే ఉంటారు అనేది మాత్రం పబ్లిక్ టాక్. అసలు ఏం జరిగిందనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి. మరి అయితే ఇప్పుడు గవర్నర్ గారు ఏ రకంగా ఒక రకంగా నిజంగా చెప్పుకోవాలి అరెస్ట్ గురించి అయితే గవర్నర్ గారు ఏ రకమైన స్పందన ఇచ్చి ఉండొచ్చు? ఇక్కడ నేను ఒకటి అనుకుంటున్నానండి, భారతిరెడ్డి గారు కూడా వెళ్ళారు. ఇక్కడ ఆయన ఏం స్పందన ఇచ్చారు అనేది ఇంకా అది వ్యక్తిగతం కాబట్టి బయటకు తెలిసే అవకాశం లేదు. వాళ్ళ ముగ్గురు మధ్యనే ఒక గంటన్నర చర్చలు జరిగినాయి అంటున్నారు. ఆ చర్చలు అనేది ఎక్కడా కూడా గవర్నర్ గారి దగ్గర నుంచి కానీ లేదంటే ఇక్కడ భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కానీ ఎక్కడ కూడా బయట ఒక్క విషయం బయటకు రాలేదు. సో అది ఆ రాని విషయం గురించి మనం ఊహాగానాలు చేయలేం. అయితే ఇక్కడ భారతిరెడ్డి గారు కూడా వెళ్ళటంలో ఒకటి లింక్ చేసి చూసుకున్నట్టయితే కేసు ఇప్పుడు 2-3 రోజుల క్రితం భారతీయ సిమెంట్స్ సంబంధించి ఆఫీసుల మీద కూడా సిట్ సోదాలు చేసింది. చాలా కీలకమైన ఫైల్ ని స్వాధీనం చేసుకుంది. ఈ సందర్భంలో ఇక్కడ ఒక విషయం ఏంటంటే గోవిందప్ప బాలాజీ ఒక కీలక వ్యక్తి. ఈ కీలక వ్యక్తి ఎలాంటి కీలక వ్యక్తి అంటే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ ముడుపుల వ్యవహారం అంతా కూడా చివరి దశలో ఈయన చేతికే వచ్చినాయి అన్నిని. రాజకేశ్వర రెడ్డి ఒక టీం, ఆ టీం అంతా వర్క్ చేసి కింద స్థాయి నుంచి అంటే క్షేత్ర స్థాయి నుంచి ఏవైతే మద్యం దుకాణాలు కానివ్వండి, బ్యావరేజెస్ కానివ్వండి, డిస్టిలరీస్ ని బెదిరించడం కానివ్వండి, ఇవన్నిటి నుంచి దందా చేసి పోగేస్తుంది ఏదైతే ఉందో ఆ ముడుపుల మొత్తాన్ని తన పైన మిథున్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి చేరవేసిన సందర్భం. ఈ సందర్భం అక్కడి నుంచి తర్వాత స్టెప్ గోవిందప్ప బాలాజీ అంటున్నారు. సో గోవిందప్ప బాలాజీ నుంచే ఇక చివరి దశలో వెళ్ళిన ఏదైతే ఉందో ఆ ముడుపులు అంతిమ లబ్ధిదారుడు చేరే అంటున్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం. గోవిందప్ప బాలాజీ ఎవరు? భారతీ సిమెంట్స్ లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ సిఏ. భారతీ సిమెంట్స్ ఎవరిది? భారతిరెడ్డి గారిది. సో ఇప్పుడు మనం ఒకలా ఆలోచిస్తే భారతిరెడ్డి గారి దగ్గర పనిచేస్తున్న గోవిందప్ప బాలాజీ ఎవరైతే ఉన్నారో మరి ఆ ముడుపుల్ని భారతిరెడ్డి గారికే బహుశా అందజేసి ఉంటారేమో అని కూడా అనుకోవచ్చు
అనుకోవచ్చు కదా. సో ఇప్పుడు అలా అనుకున్నప్పుడు సిట్ దర్యాప్తు చేస్తున్న ఈ సందర్భంలో ఆమె వైపు కూడా ఒకవేళ ఇలాంటి జరిగి ఉండే అవకాశం ఉందని సిట్ ఆ కోణంలో కూడా ఆమెకు కూడా నోటీసు ఇచ్చి ఒకవేళ విచారణకి పిలవాల్సి వస్తే ఇది కూడా మనం ఒక పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం. అంటే ఇది ముడుపులు అనేది చివరి దశలో భారతిరెడ్డి గారికి చేరాయా, జగన్మోహన్ రెడ్డి గారికి చేరాయా, లేదా ఇద్దరికి చేరాయా, ఇక్కడ ఒక కీలకంగా మనం ఒక సంక్లిష్టమైన సందర్భం ఇది. అంటే ఎవరికి చేరుంటాయి అనేది ఇప్పుడు వాళ్ళు పరిశోధనలో బయటపడాల్సిన నిజాలు, త్వరలోనే అవి కూడా బయటకు వస్తాయని అనుకోవాలి. అదే జరిగితే ఇప్పుడు భారతిరెడ్డి గారు కూడా ఎక్యూజ్డ్ గానే ఉంటారు. అలా ఉన్న సందర్భంలో ఇద్దరి విషయంలోనూ గవర్నర్ గారు స్పందన ఎలా ఉండబోతుంది అని మనం ఈ సందర్భంగా ఇక్కడ బయట చర్చించుకుంటున్నది ఏదైతే ఉందో ఇక్కడ అదే కనిపిస్తా ఉంది. ఏదైతే గవర్నర్ గారిని కలిసి వచ్చారో ఈ సందర్భంలో ఈ చర్చకి తెరలేచిందని అనుకోవచ్చు. సరే, ఒకవేళ మీరు అన్నట్టుగా ఒకవేళ అరెస్టు జరిగితే తదుపరి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కావచ్చు ఏ విధంగా ఉండబోతుందంటారు? ఇది ప్రస్తుతానికి ఊహకందని విషయం. ఎందుకంటే అరెస్టు జరుగుతుందా లేదా అనే దగ్గర మనకి ఇక్కడ మీమాంస. అదే అంటున్నాను, ఇప్పుడు 17A అనేది ఒకటి అధికారం ఉంది కాబట్టి దాని ప్రకారం మరి గవర్నర్ గారు ఆయన విచక్షణతో ఆయన అధికారంతో ఏ నిర్ణయం తీసుకుంటారనేది దాన్ని మనం ఇప్పుడే ఊహించగలిగేది కాదు. ఒకవేళ అలా 17A వల్ల ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బయట ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆయన అడ్డుకోగలిగితే, అంటే అరెస్ట్ ని ఆయన గనక అడ్డుకోగలిగితే, గవర్నర్ గారు ఆపగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు బయటే ఉంటారు. కానీ మరి భారతిరెడ్డి గారి విషయంలో అలా ఉండే అవకాశం లేదు. అంటే సిట్ మరి విచారణ ఏ స్థాయిలో ముందుకు తీసుకెళ్ళింది అనేది, ఏ విధంగా ఈ కేసులో వాళ్ళు ఇన్వాల్వ్ చేసింది అనేది ఇంకా మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే మిథున్ రెడ్డి ఒక పక్కన ఇంకా రిమాండ్ లో ఉన్నారు. ఆయన మీద కూడా ఇంకా విచారణ జరపాల్సి ఉంది. ఆయన నుంచి చాలా కీలకమైన అంశాలు రాబట్టాల్సి ఉంది. అలాగే విజయసాయి రెడ్డి గారు, అలాగే ఎవరైతే దుబాయ్ లోనూ ఉన్నారో, అలాగే థాయిలాండ్ లో ఉన్నారో వాళ్ళ నుంచి కూడా ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఇంకా బయట కూడా ఇంకొంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళని కూడా విచారణ జరపాలని అంటున్నారు. అన్ని కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ సమాచారం అంతా క్రోడీకరించిన తర్వాత నిర్ణయం తీసుకుంటుందా సిట్టు, లేదా అంతకు ముందే గవర్నర్ పర్మిషన్ కోసం ప్రయత్నిస్తారా? ఒకవేళ ఇంతకు ముందు దానికంటే ముందే భారతిరెడ్డి గారి విషయంలో మరి సిట్టు దూకుడుగా వ్యవహరించి ఒక కొలుకు తీసుకొస్తుందా అనేది అన్ని క్వశ్చన్స్. ఈ ప్రశ్నలన్నింటికీ కాలం సమాధానం చెప్పాలి. అయితే ఇప్పుడు 17A అంటున్నారు. గడిచిన ప్రభుత్వంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అప్పట్లో 17A అప్పటి ప్రభుత్వం అమలు చేసిందంటారా లేదా? 17A అమలు కాకుండానే అరెస్ట్ చేసేసారు. కాబట్టి ఇక్కడ మీరన్నది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. 17A అనేది ఆయన ఛాలెంజ్ చేశారు, హైకోర్టులో ఛాలెంజ్ చేశారు, సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేశారు. ఆ కేసు ఇప్పటికీ నడుస్తూనే ఉంది. సో 17Aని పరిగణలో తీసుకోకుండా అక్కడ అరెస్ట్ జరిగింది. అంటే ఇక్కడ ఒకటండి, అప్పుడు ఐపీసీ బదులు వైసీపీ నడిచింది రాజ్యాంగం అనేవారు. వైసీపీ రాజ్యాంగం నడిచింది, ఐపీసీ సెక్షన్స్ అన్ని పక్కన పెట్టేసి అన్నారు. ఆ విధంగానే ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా నిర్బంధించారు, 53 రోజుల పాటు ఆయన నిర్బంధించారు. ఇవన్నీ కూడా మన వాస్తవాలు చూసినాయి. అక్కడ ఏంటంటే కోర్టులో ఛాలెంజ్ చేసుకోగలిగారు తప్పితే ఆ రోజు మాత్రం 17Aని పరిగణలో తీసుకోకుండానే మరి అరెస్ట్ చేయడం జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి అదే విధంగా ఇక్కడ కూడా మరి గవర్నర్ గారి అనుమతి కోసం వెళ్లకుండానే అరెస్ట్ జరుగుతుందా, లేదా అనుమతి తీసుకోవడం కోసం వెళ్తారా? అనుమతి తీసుకోవడం కోసం వెళ్ళినప్పుడు అక్కడ సిట్ కి ఏ విధమైన ఆన్సర్ వస్తుంది? ఇవన్నీ కూడా ఒక రకంగా క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరకాలంటే అది వాళ్ళ చేతుల్లో ఉండే ఒక విచక్షణ అధికారం ఉంది కాబట్టి దాన్ని మనం ఇప్పుడు ప్రశ్నించలేం. సో అలాగే ఊహించలేము కూడా. సో రాబోయే రోజుల్లో దీనికి పరిష్కారం కనిపించాలి. చూద్దాం మరి రాబోయే రోజులు ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. నమస్కారం. Please subscribe to Leo News for more videos.